పులిగా మారాడు. నన్ను ఆశీర్వదించమ్మా. ఈ పవిత్ర యుద్ధంలో విజయం చేకూర్చాలని నన్ను ఆశీర్వదించమ్మా. మై డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులను చంపిన ఆ అంతకుల్ని ఆ డాక్టర్ని నా కొడుకుల్ని ఎక్కడున్నా పట్టుకొని కాకుల గద్దలకు వ్యాపారం అయింది. వెళ్ళండి.
No! చిరుతపులు చిరుతపులు అలాగే చిరుతపులు ఎవరు ఎవరు మీరు సార్ నా పేరు తేజ సార్ అయితే ఇక్కడ ఎందుకు వచ్చారు మీతో పనుండి వచ్చాను సార్ మీతో చెప్పండి సార్ ఆ స్వామివారికి వ్యతిరేకంగా ఓట్లు వేయించాలని బెదిరిస్తున్నారు సార్ నా ప్రాణాలు మీరే రక్షించాలి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి పోలీసులే గుర్తుకోమంటారు సార్ స్వామివారు పోలీసులే రక్షించలేనప్పుడు ఏమైనా రక్షిస్తారని దగ్గరికి వచ్చావు ఆ మాట అనగను సార్ ఎలాగైనా నా ప్రాణాలు మీరే రక్షించాలి సార్ అలా నా మీద నీకు ఏమాత్రం నమ్మకుంటే నిర్భయంగా ఇంటికెళ్ళు ఆది సంగతి నేను చూసుకుంటాను అలాగే సార్ పులిని పేపర్ వచ్చేసి మీ దగ్గరికి వచ్చాను అన్నం చేయకండి సార్ ఓకే మిస్టర్ తేజ ఇదేనా ఇంకేమైనా ఉన్నా ఇంకేమి సార్ నేను వెళ్తున్నా జస్ట్ లైక్ మిస్టర్ ధర్మతేజ నీ పోలీసు బుద్ధి నా దగ్గర చూపించ నాకు మిస్టర్ రాజా నా పేరు నీకు నీ పేరు కాదురా నాకు తెలుసు నీ తల్లిదండ్రులను చంపిన ఆ అంతర్లాగా కోసం ఉల్లిగా మారాలని కూడా తెలుసు ఎస్పీ ధర్మతేజ నన్ను అష్టమని వచ్చి నన్నే రక్షించమన్న నీ తెలివితేటలకు ఇది చేస్తున్న పనులు సాగిస్తున్న సంగ్రామం ఈ కొత్త దృష్టిలో నాలుగు మీకు తెలియదా మిస్టర్ ధర్మతేజ నాకు తెలిసి నేనే తప్పు చేయట్లేదు అవినీతి పనులు అంతమందించడం కోసం అవినీతి ఆయుధాలు పెట్టాను రాజకీయ నాయకులు ఓట్లు కట్టించడం కోసం చట్టం అవన్నీ ఎప్పుడూ మర్చిపోయాను మిస్టర్ ఎస్పీ చట్టం డబ్బున్న వాడి చుట్టూ న్యాయం ఈ నాలుగు పళ్ళ మధ్య నలిగిపోయి ఆ నల్లతోటి తమ్ముడిపోతుంది ధర్మం అది ఇప్పుడు ఒంటికాల మీద నడుస్తుంది ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే అవినీతి తగ్గదు ధర్మాన్ని నువ్వే రక్షించాలని మాట్లాడుతూ ఇదే చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ నాలుగు తప్పించుకోలేవు మిస్టర్ ధర్మతేజ ధర్మాన్ని రక్షించి నాపుల్లో మాట్లాడుతున్నావు నేను చీకట్లో జీవించి ఎందరికో వెలుగును ప్రసాదిస్తున్నాను నేను ఈ అడవిలో రహస్యంగా ఎందుకు జీవిస్తాను నీకు తెలుసా మిస్టర్ ఎస్పీ రాజ్యాన్ని రాజ్యాన్ని దోచుకు తింటుంటే ప్రజలు ఏమని జీవిస్తారు ఎలా జీవిస్తారు అందుకే నా తండ్రికి అన్యాయం జరిగింది నాకు న్యాయం చెల్లని అడిగితే నన్ను పులిగా మార్చి ఎండుగా ముద్ర వేసింది మీ పోలీసులు నువ్వు చేస్తున్న చూసి ఊరుకోవడానికి పోలీసులు వారు కాదు ప్రభుత్వ ఆఫీసులో చేతులు పుచ్చుకొని కూర్చోరు అయినా నువ్వు చేస్తున్నది ప్రభుత్వం మీద పోలీసుల మీద గుర్తుంచుకో అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి మీద నేను తిరుగుబాటు చేస్తాను నువ్వు చేస్తున్న పనులు చూసి ఊరుకోవడానికి ఏం చేశాను అసమర్థుడు కాదురా మిస్టర్ తేజ నన్ను అరెస్ట్ చేయడానికి మిస్టర్లు నోట్లు సరిపోవురా
నన్ను అరెస్ట్ చేసినప్పుడు పట్టుకు లొంగిపోతా. అంతేగాని అనవసరంగా పగడబలు పలికి అనుమానానికి గురి కాదు. నీకంటే తెలివైన అరెస్టుల్ని వచ్చినప్పుడు కాదు గుర్తు చేసిన వాడిని లెక్క కాదు. మిస్టర్ ధర్మతేజ, ఈ పగడబాలు పైబడి పారిపోవడానికి నువ్వేమి నిజవాణ్ణి కాదురా, ఓకే అలాగైతే నువ్వు నడుస్తున్న మార్గం చట్టానికి విరుద్ధంగా ఉంది. నీకు శిక్ష నేను తగ్గేలా చేస్తా. ఈ అడవిలో జీవిస్తున్న నువ్వు రోజు రోజుకి పోతున్నావు, బ్రతికిపోతా. ఎవరో నువ్వు మనుషుల రక్తంతో చర్చ చేసి మనుషుల రక్తాన్ని విసుకలో కలుపుకొని తాగే ఈ వీరభద్రాన్ని హెచ్చరిస్తున్నావు. పైచేసి ప్రభుత్వానికి అప్పగించి నీ వీరభద్ర జీవితంలో భద్రంగా ఉండే నిర్మించుకోవడం ఏజెంట్ బాగుండ్రా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా చేతిలో నువ్వు కుక్క చావు చేస్తావు. నేను చావడం కదా, కొన్ని గంటల్లో చెప్పు తీరుస్తాను. నిన్ను నిన్ను రూపాయలు లేకుండా చేస్తా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను ఏం చేయవురా? నిన్ను ఎన్కౌంటర్ చేసి నీ నువ్వు కుళ్ళి వెత్తలు చేసి నిన్ను ప్రభుత్వానికి అప్పగించాలని భారత మాత ముద్దు పెట్టే బాలుండ్రా. ఏ బాలు, నా ముందే నీ పగడ్బాలు పలికితే నిన్ను అర్థంగా తగ్గనలుగుతా. నీకు ఆకసారిగా వచ్చి వెళ్తున్నా. మరోసారి నోరు జంతువులతో వ్యాపారం చేయంటే నిన్ను అడ్డంగా నలుగుతా. వస్తా. నిన్ను బంగాళాఖాతంలో తొక్కి ఈ వీరభద్ర వీరత్వం అంటే నీకు తెలిసేలా చేస్తా. నాలాంటి ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్టున్నా? ఎవరి కోసం అయితే మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి. ప్రస్తుతం అద్దంతా చూసిపోతుంది. ముందు చూడమే నా పని. మిస్టర్ రాంబో, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. నేను నీ ప్రేమ కోసం పరిణమించే ప్రేమ పూజారి మేడం. చెయ్యి వేస్తే మర్చిపోయే ఓ చిక్కుముక్కు పిట్ట. నన్ను ఎవరని అడిగితే ఏమని చెప్పను? నీ ప్రేమ కోసం చూస్తున్నా ప్రేమికుడిని. నీలాంటి పోకి రైలు ఇలా చెప్తే మాట వినరు. ఈ రామ్మతో రైతాను నాతో వచ్చిన మొదలు కాదని ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నావని ఈ వెంట పడితే ఇలా అంటాం. ఏమీ బాలేదు బేబీ. నా పేరు రాధ. ఓ రాధ, యాపిల్ పండు లాంటి నీ ఫేసు, నయాగర జలపాతంలోని నీ నడుము, మగవాళ్ళ మధుపోగొట్టి నీ అన్నం నన్ను బందిని చేశాయి. అలాగా? కలల కంఠం. కలలు కనుక రాంబో, పక్కన అయిపోతావు. కలల కంఠం మన హిస్టరీలో లేదు. ఏదైనా ఒకటే రుట్టు రెండే దెబ్బలు. అరవి సుకుసుమలా ఉన్న నిన్ను ఆ కౌగిల్లో బంధించి సర్గసు కాలం. ఎంత పొగరు, నన్నే కొడతా. ఇప్పుడు చూడు, ఈ చూస్తున్న దాని సాక్షిగా నీ చెల్లంతో చేస్తాడు. ఈ రామ ఉంటుండు తెలిసేలా చేస్తా. రావే. లోపలికి లోపల
చేతికి రాక్షసుని లేదా నా చేతిలో చచ్చిపోతా నీ చేతిలో చచ్చిపోయి ఇంటికన్నా కాదురా ఈ పులి పులి అంటే నువ్వేనమాట ఏ పేరు వినగానే గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్లుంది ఈ చెట్లు ఇంతవరకు పుట్టలేదు మర్యాదగా పారిపోతే బ్రతికిపోతావు లేదంటే ఈ పులి చేతులు ప్రాణాలు పోగొట్టుకుంటావు టైగర్ ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను చూసుకోరా రాజా సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడం. రాజా నా పేరు రాజా కాదు లేదు అందరూ నమ్మించరా నన్ను నమ్మించలేదు నేను రాజావే. ఇదిగో నువ్వు పొరగొడుతున్నావు నీ రాజా ఎప్పుడో చచ్చిపోయాడు నా పేరు పూలు రోజు పేపర్లో చూస్తూనే ఉంటావు. రాజా కాదు కాదు నన్ను మోసం చెయ్యవు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను రాజా. నేను ఇలా ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే నేను ప్రేమ 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 చెప్పదండి ఎప్పుడూ ఎప్పుడూ మర్చిపోయారు. నన్ను ప్రేమించాలని నా వెంట ఎందుకు పడ్డావు? అదంతా నటన నిన్ను ప్రేమించినట్టు నటించాను. నటించావా? నటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? తెగ తీర్చుకోవడం కోసం ప్రేమించినట్టు నటించాను. నా మీద ఏంటో నీకు తెలియదా? నాకు తెలీదు. నేను ప్రేమించాను అదే నాకు తెలిసింది. నీకు తెలియదు నిజం మరొకటుంది. రాజా నువ్వు చేసిన తప్పు. నేను తప్పు చేశాను. ఆడదనమన్న అహంకారంతో అందంగా ఉండేవాడు నువ్వు మంచి పూర్తిగా ప్రేమించాడు నా అన్న గోపాల్ చీకొట్టి చీదరించుకున్నాను. గోపాల్ నీ అన్న? అవును అవును గోపాల్ నా తోడబుట్టిన అన్నయ్య. నువ్వు అవమానపరిచి కాలేజీ నుండి టీచర్ చేపించావు. అది నా తప్పు కాదు. నీ తప్పు వల్ల ఒక నిండు ప్రాణం ఆత్మహత్య చేసుకునేలా చేసింది. అప్పటి నుంచి నీ మీద పగ పెంచుకున్న నేను నిన్ను ప్రేమించినట్టు నటించి వరకు పెళ్లి దాకా తీసుకొచ్చాను. రాజా నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు ఇలా చేస్తాను నేను కన్నా కూడా ఇష్టం చేసుకో. ఇప్పుడు నువ్వు చేసుకునేవాడు ఎవరో లేడు. మరలా కోడ దగ్గర వచ్చి క్షమించిన స్టేజ్కి నువ్వు వస్తే నన్ను క్షమించు కదా నన్ను క్షమించు. మధురమైన మన ప్రేమ మందిరాన్ని సమాధి చేసి సమాధిలో నా తల్లిదండ్రుల లక్ష్యం నా ముందున్న కర్తవ్యం. నన్ను క్షమించు కదా నన్ను క్షమించు. నమస్తే పార్ట్నర్. రామాడే పార్ట్నర్ రా, నీకోసమే ఎదురు చూస్తున్నాడు. నా కోసమా? అవును మిత్రమా, అని తమ్ముడి కాళ్ళు చెప్పాడు. అది సరే వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారానికి 3 పులులు వర్తపాలు. కానీ కానీ అంటే మధ్యలో ఎవరైనా అడ్డు తగులుతున్నాడా? అవును మిత్రమా, ఎవడో పుల్లంట 50 లక్షల నష్టం జరిగింది. వాడి సంగతే నాకు వదిలే. ఈ రోజు కలిపేస్తా. నాకు సముద్రం నిన్ను ఇక్కడికి రమ్మని కబుర్ చేశాను మిత్రమా. స్వామి నువ్వు నా ఆత్మమిత్రుడివి. నేను జైల్లో ఉంటే
నీ పలుకుబడి ఉపయోగించి నన్ను బయటికి తీసుకువచ్చు. నిన్ను అంత తేలిగ్గా మర్చిపోతానా? మహారాజు, నువ్వు నాకు అండగా ఉండవచ్చు. నా బిజినెస్ సాఫీగా జరుగుతుంది. ఆస్తిని వర్షానికి సెటిల్ చేస్తూ నీకెంత కావాలి అంత ఇస్తాను. స్వామి, వాడి సంగతి నేను చూసుకుంటాను. డబ్బులు ఫోన్ చేసి వాడి సంగతి నేను సెటిల్ చేస్తా. నాకు ఈ పని చేసి పెట్టు. మహారాజు పడుతూ నీకు ఏ పని అయినా చేసి పెట్టు. ఎవడో కొత్తగా వచ్చిన సీతం ఏజెంట్ బాలుగాడంట. వాడు నా స్మగ్లింగ్ వ్యాపారంపై ఫైల్ తయారు చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ అందింది. ఆ ఫైల్ ప్రభుత్వానికి దారకుండా చూస్తే చాలు అనంతపురం చిటికలో చేస్తాను. వాడు నీ టేబుల్ మీద తెచ్చేలా చేస్తాను. నువ్వేం వరి కావద్దు మిత్రమా. వాడు పెద్ద జగమంది వాడని తెలిసింది మిత్రమా. వారు వచ్చారు ఇచ్చాల్సిందే వస్తుంది. నాయుడు, నాకు ఈ పని చేసి పెట్టు. వాడి సంగతి చేస్తా. ఇస్తే దానికి తిరిగే ఉండదు నా రాజు. అందుకే నాయుడు నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఇంత సమర్థుడు అని నాకు తెలుసు. నువ్వు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. ఆ పైన నీ టేబుల్ మీద ఉంటుంది. అలాగే నాయుడు, వస్తా. ఏంట్రా దేశముద్రు? ఏంద్రా మా నూరు ఈరోజు కలకల్లాడిపోతుంది. ఏముందిరా చెప్పు. టీ తాతారా గారు రచించిన పులి సాంగ్ నాటకం. రచించిన నాటకం ఏం పులి? చెప్పు. మన